నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం యానల్ ఫిషర్స్ టాపిక్ గురించి తెలుసుకుందాము. యానల్ ఫిషర్స్ అనగా అంటే మనకి మలద్వారం దగ్గర చీలికల్లాగా రావడాన్ని మనం యానల్ ఫిషర్ అని అంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే దీని యొక్క కారణాలు, లక్షణాల గురించి తెలుసుకుందాము. ఈ యానల్ ఫిషర్స్ అన్నది మెయిన్గా ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా అన్నది వస్తూ ఉంటుందన్నమాట. మనకి మలద్వారం దగ్గర మోషన్ వెళ్ళేటప్పుడు మనకి ఎలాస్టిసిటీ అన్నది ఉంటుంది. ఈ ఎలాస్టిసిటీ అన్నది ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రెజర్ ఇచ్చి మనం ముక్కినట్టు అలాగే ఇబ్బంది పడినప్పుడు ఆ రింగ్ చుట్టూ అన్నది మనకి చిన్న క్రాక్స్ లాగా అన్నది వస్తుందన్నమాట. దీనివల్ల ఇది ఎక్కువగా నొప్పి అన్నది ఉంటుంది. కొంతవరకు దీని లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే నొప్పి ఎక్కువగా ఉంటుంది, మంటగా అన్నది ఉంటుంది మోషన్కి వెళ్ళేటప్పుడు. నొప్పి అన్నది మోషన్కి వెళ్ళిన చాలా సేపు వరకు కూడా చాలా అవర్స్ వరకు అన్నది మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. దీంతో పాటు కొంతవరకు బ్లడ్ స్ట్రీక్స్ అన్నది అంటే రక్తపు మార్కులు అన్నది వస్తూ ఉంటుందన్నమాట. దీనితో పాటు మనకి ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఎవరైతే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఇబ్బంది అవుతుంటుందో లేకపోతే కొంచెం వరకు మోషన్కి వెళ్ళేది కొంచెం ఎక్కువ పోస్ట్ పోన్ అన్నది చేయడం, దీంతోపాటు డైటరీ హ్యాబిట్స్ అన్నది సరిగ్గా లేకపోవడం, ఎక్కువ స్పైసెస్ కానీ ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకుంటాం, లిక్విడ్స్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతోపాటు కొన్ని రకాల మందులు యూజ్ చేసే వాళ్ళలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇలా ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కారణాలుగా అన్నది ఉంటుందన్నమాట. దీనికి మనం కొంతవరకు ఇనీషియల్గా ఏమవుతుందంటే మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ మనం కొంతవరకు సబ్సైడ్ అన్నది అవుతుంది. కానీ ఈ కంప్లైంట్ అనేది రికర్ అవుతూ మాటికి వస్తుంది, ఎక్కువ రోజులు ఉంటున్నది, వచ్చినప్పుడు 6 months కన్నా ఎబో ఉంటే దీన్ని క్రానిక్ స్టేజ్ అని అంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఈ యానల్ కట్స్ అన్నవి జస్ట్ ఎక్స్టర్నల్గానే కాకుండా మనకి ఇంటర్నల్గా కూడా మనకి స్పింక్టర్ మజిల్స్ అన్నది ఉంటుంది. దానికి ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి మలద్వారం అనేది టైట్గా అయ్యి మోషన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండడము, మోషన్ అన్నది ఎక్కువ సార్లు వెళ్ళాల్సి ఉండడం, 2-3 సార్లు ఉంటుంది. ఇది మనం క్రానిక్ స్టేజ్ అంటాం అనమాట. ఇలా ఈ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత ఫైబర్ ఫుడ్ తీసుకుని మనం డైటరీ హ్యాబిట్స్ అన్నది మెయింటైన్ చేస్తున్నా కూడా మనకి ప్రాబ్లం అన్నది అలాగే సస్టైన్ అలాగే ఉంటూ ఉంటుందన్నమాట. దీనికి మనం హోమియోపతి మందులు అన్నది వాడుకోవచ్చండి. హోమియోలో చాలా రకాల మందులు ఉంటాయి. మనకి లక్షణాలను బట్టి అది ఎంత కాలం నుంచి ఉన్నది ఆ సివియారిటీని బట్టి మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకి హోమియోలో నైట్రిక్ యాసిడ్ అని, కొలిన్సోని అని, ఆర్సెనికం, ఆస్కలసేపు ఇలా చాలా రకాల మందులు ఉంటాయి, రతానియా ఇలాగ ఉంటాయండి. దీంట్లో మీ లక్షణాలను సరిచూసుకుని మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీంతోపాటు మనకి మోషన్ అనేది ముందు పెయిన్ అనేది తగ్గట్టు అక్కడ హీల్ అవ్వడానికి కూడా ఎక్స్టర్నల్గా కూడా మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీనితో పాటు మనకి కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మనకి సిమ్టమ్స్ అన్నది మళ్ళీ రికర్ అవ్వకుండా సర్జరీస్ అలాగా ఏం అవసరాలు లేకుండా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా కంపల్సరీ పర్మనెంట్ సొల్యూషన్ ఉండేలాగా మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద ట్రీట్మెంట్లు ఉన్నాయండి. మీకు ఈ సమస్య గురించి ఎటువంటి సందేహాలు ఏమన్నా పరిష్కారాలు కావాలనుకుంటే ఒకసారి మెడినైన్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.